వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంజు మనోహరి అండ్ రణ్వీర్ వాళ్ళ కన్న కూతురని తెలుసుకున్న అరుంధతి ఒక్కసారిగా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అరుంధతి ఇంటికి రీచ్ అవుతుంది. అంజుని చూసిన అరుంధతి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి తను మనోహరి బాడీలో ఉన్నానని కూడా మర్చిపోయి అంజుని హక్ చేసుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అరుంధతి మనోహరి బాడీలో ఉన్న అరుంధతి ఇంకప్పుడే గుర్తుకు వచ్చిన అంజు, ఆంటీ మీరు నాకు తాయెత్తు కట్టమన్నారు కదా, ఇదిగోండి అని చెప్పి ఆ తాయెత్తుని కడుతుందనమాట అంజు మనోహరికి. ఒక్కసారిగా చిత్రగుప్త షాక్ అయిపోతారు. బాలిక నువ్వు అది కట్టించుకోవద్దని ఎంత చెప్పినా పాపం ఏదో ధ్యాసలో ఉండడంతో అరుంధతికి ఆ మాటలు ఏమి వినిపించవు. అఘోరా అరుంధతిని పిలుస్తూ ఉంటాడు. బాలిక నీ గత జన్మ తాలూకు జ్ఞాపకాలన్నీ నువ్వు మర్చిపోయి నన్ను లోకనాయకుడిని చేయడానికి నువ్వు రా అని చెప్పి పిలవగానే ఇంక సంథింగ్ బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు అలా ఇంకా లేచి ఆ అఘోరా దగ్గరికి బయలుదేరుతుంది మనోహరి బాడీలో ఉన్న అరుంధతి. చిత్రగుప్త ఎంత బ్రతిమలాడుతున్నా వినకుండా కారులో ఆ ఘోరా ఇంటికి బయలుదేరుతుంది అరుంధతి మనోహరి బాడీ నుండి. ఇదంతా చూస్తున్న బాగి ఒక్కసారిగా డౌట్ వస్తుంది. అసలు ఏమైంది మనోహరికి? ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం చాలా కొత్తగా ప్రవర్తించింది. అంజుని చాలా బాగా దగ్గరికి తీసుకుంది. ఇప్పుడు ఎవరు చెప్పినా వినకుండా అలా తను వెళ్ళిపోయింది. తన మొహం ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నా, తన ప్రవర్తన చూస్తున్నా చాలా చాలా వింతగా ఉంది. ఇప్పుడు తను ఎక్కడికి బయలుదేరుంటుంది? ఖచ్చితంగా తన వెనకాల వెళ్తే తను తప్పు చేసిందనే ఆధారాలని సృష్టించవచ్చు. తను ఎప్పుడైతే ఆరు అక్కని చంపిందని నేను తెలుసుకున్నానో, అదే టైంకి సాక్ష్యాలని తెలుసుకుంటానో అప్పుడు ఆయనకు ఆ సాక్ష్యాలను చూపించి మనోహరిని ఇంటి నుండి శాశ్వతంగా గెంటివేయచ్చు. నేనిప్పుడు ఆ మనోహరిని ఫాలో అవ్వాలి అని చెప్పి ఇంకా బాగి కార్లో మనోహరిని ఫాలో అవుతుంది. ఇదంతా చూస్తున్న చిత్రగుప్త, బాలిక అయ్యో ఈ బాలిక ఎక్కడికి వెళ్తున్నది? ఇప్పుడు ఆ ఘోర ఈ బాలికని ఏమి చేయుచున్నాడో? యమధర్మరాజా, ప్రభువా మీరే ఎలా అయినా వాళ్ళని కాపాడవలను అని చాలా ఇంకా పాపం బాధపడుతూ ఉంటారు చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా అమర్ ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా అమర్ చాలా అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఆరు నువ్వు నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నావు? నీకేదో ప్రమాదం జరుగుతున్నట్లు నా మది ఎందుకు పదే పదే నిన్నే గుర్తు చేస్తుంది? ఆరు నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ నిన్ను నేను ఎలా కాపాడగలను అనే ప్రశ్న నా మదిలో వస్తూనే ఉంటుంది. ఏమిటిది? ఎందుకు నాకు ఇలా జరుగుతోంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట అమర్. ఇంక అదే టైంకి పాపం అంజు అమర్ దగ్గరికి వస్తుంది. డాడీ అని పిలుస్తుంది. ఇంకా అమర్ అంజు వైపు చూస్తారు. డాడ్ ఐఎమ్ సో సారీ డాడ్, నేను కావాలని వెళ్ళకుండా లేను డాడ్. మీరు అసలే కోపంలో ఉన్నారు కదా, అందుకే నేను మీకు చెప్పడానికి భయపడ్డాను డాడ్. మనోహరి ఆంటీ నాకు ఒక టాస్క్ అప్పచెప్పారు. మరి ఆ టాస్క్ని నేను ఫుల్ఫిల్ చేయాలంటే ఇంట్లో ఉండాలి. అందుకే నేను ఇంటికి వచ్చాను డాడ్ అని చెప్తుంది పాపం అంజు చాలా అమాయకంగా. ఇంకా అంజుని దగ్గరికి తీసుకుంటాడనమాట పాపం అలా అమర్. ఇంకా అంజుని దగ్గరికి తీసుకొని, అయ్యో చూడు అంజు, నేనెప్పుడూ నీపై కోపపడుతున్నానని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు బాధ్యతగా ఉండాలనుకోవడం, నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనుకోవడమే నేను కోరుకుంటున్నది. నువ్వు అందరికంటే చాలా స్పెషల్. నువ్వే అంటూ ఉంటావు కదా నేను అందరికంటే స్పెషల్ అని. అలాంటి స్పెషల్ గర్ల్ రోజు స్కూల్కి వెళ్ళకపోతే డాడీగా నాకు కోపం వస్తుందా రాదా? అందుకే నేను తిట్టాను. ఐఎమ్ సారీ అని చెప్తారు అమర్. డాడ్ ఇందులో మీ తప్పేమీ లేదు డాడ్, తప్పంతా నాదే అని చెప్పి అంటుంది అంజు. సరే ఇంకెప్పుడు నువ్వు స్కూల్కి ఇలా చెప్పకుండా మానేయకూడదు, ఓకేనా అని ఇంకా పాపం అంజుని హక్ చేసుకుంటారు అమర్. ఇంతకీ మిస్సమ్మ ఎక్కడుంది అని చెప్పి అమర్ ఇంకా అలా బాగి గురించి మొత్తం వెతుకుతూ ఉంటాడు. పాపం మిస్సమ్మ బాధపడిందో ఏంటో అని చెప్పి ఇంకా అలా మిస్సమ్మ గురించి వెతుకుతూ ఉంటాడనమాట అమర్.
ఇది ఇలా ఉండగా రాతోడైతే అలా ఇంకా తిరిగి స్కూల్ నుండి స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. అదే టైంకి మనోహరి కనబడుతుంది. ఏంటి మనోహరి మేడం మళ్ళీ ఇదే రూట్లో వెళ్తున్నారు, ఏమై ఉంటుంది అని చెప్పి ఇంకలా మనోహరి వైపు చూస్తూ ఉంటాడనమాట రాతోడ్. మనోహరి వెనకాలే బాగీ కూడా మనోహరిని ఫాలో అవ్వడం గమనిస్తాడనమాట రాతోడ్. ఏంది మిస్ అమ్మ కూడా తన వెనకాల వెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది అని షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా రాతోడ్ అసలు సార్కి తెలిసి వెళ్తున్నారా తెలియకుండా వెళ్తున్నారా, ఏదో జరుగుతుంది, వెంటనే సార్కి చెప్పడం మంచిది, వద్దులే సార్కి చెప్తే కంగారు పడతారు, నేనే ఒకసారి వెళ్ళి చూస్తాను అని చెప్పి ఇంకా అలా బాగీని ఫాలో అవుతాడనమాట రాతోడ్. ఇది ఇలా ఉండగా ఆ ఘోర రాబాలిక రాబాలిక అని చెప్పి బ్లాక్ మ్యాజిక్లా హిప్నాటిజంలా చేస్తూ ఉంటాడు కదా. ఇంకా అలా ఆ ఘోర దగ్గరికి అలా నడుచుకుంటూ వెళ్తుంది మనోహరి. ఇంకా వెనకాలే దాక్కుంటూ ఉంటుందన్నమాట బాగీ. ఇంకా తనకి కనపడకుండా దాక్కొని అటు ఇటు తొంగి చూస్తూ ఉంటుంది బాగీ. బాలిక వచ్చి ఇందులో కూర్చో అని అంటాడు ఆ ఘోర. ఇంకా తను చెప్తున్నట్టే మనోహరి అందులో వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా అలా కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటాడనమాట ఘోర. అదంతా సెటప్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగీ. ఏంటి ఈ మనోహరి ఇతని దగ్గరికి ఎందుకు వచ్చింది, ఇతను చెప్తున్నట్టు ఎందుకు ఈ ముగ్గులో కూర్చుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇదంతా చాలా చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, అసలు ఏంటిది అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట బాగీ. ఇంకా అలా మనోహరి లోపల ఉన్న ఇంకా ఆత్మని అరుంధతిని బయటికి తీస్తాడనమాట మంత్రాలతో అఘోరా. ఇంకా ఆత్మలు అవన్నీ కనబడేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోతాయన్నమాట బాగీకి. అక్కడే ఉన్న రాతోడ్ మిస్సమ్మా మిస్సమ్మా అని పిలుస్తూ ఉంటాడు. ఇంకా కరెక్ట్గా ఆ మంత్రాలన్నీ వినపడేసరికి ఒక్కసారిగా అటువైపుగా చూస్తాడనమాట రాతోడ్. చూసేసరికి ఇంకా అలా అరుంధతి ఆత్మని ఒక బాటిల్లో పెట్టడం అదంతా చూసి ఒక్కసారిగా రాతోడ్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా బాగీ అలా కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో మిస్సమ్మ అని చెప్పి మిస్సమ్మని ఇంకా నిద్ర లేపుతూ ఉంటాడు. రాతోడ్ రాతోడ్ అక్కడ అని అంటుంది. మిస్సమ్మ ఇలాంటి టైంలో నువ్వేం చేయాలి, వెంటనే సార్కి ఫోన్ చేయాలి అని చెప్పి ఇంకా రాతోడు వెంటనే అమర్కి కాల్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా అమర్ అయితే ఇంకా అలా ఫోన్లో హలో రాతోడ్, నీకు మిస్సమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడుగుతారు. సార్ మిస్సమ్మ నాతోనే ఉంది సార్. సార్ మనోహరిని ఇక్కడ ఎవడో అఘోర ట్రాప్ చేశాడు సార్, మంత్రాలతో తనపై ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు, మీరు త్వరగా రండి సార్ అని అంటాడు రాతోడ్. ఇంకా అమర్ వెంటనే ఆ లొకేషన్కి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా అఘోర అయితే ఇంకా అలా పాపం అరుంధతి ఆత్మని బంధిస్తాడు. అరుంధతి బాటిల్లో ఉండి బాగా ఇంకా పాపం బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. బాలిక నువ్వు ఎంత ప్రయత్నించినా బయటికి రాలేవు, నిన్ను నేను అష్టదిగ్బంధనం చేశానని చెప్పి ఇంకా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడనమాట ఆ అఘోర. కరెక్ట్గా అదే టైంకి ఇంకా కర్రతో వెంటనే ఆ అఘోర వెనకాల నుండి ఒక్కటి ఇస్తుందనమాట బాగీ. ఒక్కసారిగా అఘోర షాక్ అయిపోతాడు. మనోహరిని వెంటనే వాటర్ కొడతాడు మనోహరి పైన రాతోడ్. ఇంకా మనోహరి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. ఏం జరుగుతుంది, ఏంటిదంతా అని చుట్టూ చూస్తుంది. ఏమ్మా మనోహరమ్మ నీకు అసలు బుద్ధుందా, ఏంటి వీడి దగ్గరికి వచ్చావు అని అడుగుతాడు రాతోడ్. అది అది అని ఇంకా ఎదురుగా చూసేసరికి రాతోడ్ని టపా 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 కొడుతూ ఉంటుందన్నమాట బాగీ. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది మనోహరి. అసలు ముందు నిన్ను అనాలి, ఇంత వయసు వచ్చింది కదా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నీకు తెలీదా మనోహరి అని అంటుంది బాగీ. రేయ్ మమ్మల్ని మోసం చేయాలనుకుంటావురా, మనోహర్నే మోసం చేసి ఏదో ప్రయోగాలు చేసి తన్ని చంపేయాలనుకుంటావా అని చెప్పి ఇంకా బాగా కొడుతూ ఉంటుందన్నమాట బాగీ. ఏయ్ బాలిక అని చెప్పి ఇంకా బాగీపై ఏదో మంత్రం కరెక్ట్గా ఆ అఘోర ప్రయోగించేలోపు అక్కడికి పోలీసులతో సహా అమర్ ఎంటర్ అవుతాడు. ఒక్కసారిగా అమర్ని పోలీసులను చూసి షాక్ అయిపోతాడు ఆ అఘోర. ఇంకా పరిగెట్టుకొని పారిపోవాలని ప్రయత్నిస్తాడు. కానీ వెంటనే ఆ అమర్ అయితే అతన్ని పట్టుకొని బాగా ఇంకా కొడతాడనమాట అమర్. ఇంకా అమర్ కొట్టిన తర్వాత పోలీసులకి అప్పచెప్పి అలా ఇంకా అఘోరాని జైల్లోకి తీసుకువెళ్తారు. ఇంకా మనోహరి నేను అరుంధతిని ఇలా అయినా వాడుకుందామంటే తను ఇలా చేసింది,
ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా మనోహరి ఇంకా అరుంధతి అయితే అలా ఇంకా బాటిల్ ఓపెన్ అయిపోయేసరికి బయటికి వచ్చేస్తుంది. ఇంకా అరుంధతి అలా చూస్తూ ఉంటుంది అందరి వైపు. ఇంకా ఇంటికి రీచ్ అవుతుంది అరుంధతి. చిత్రగుప్త, బాలిక బాలిక, నీ భర్త నిన్ను కాపాడినాడా? నేను చాలా కంగారు పడిపోయాను బాలిక అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, ఇన్నాళ్ళుగా నా దగ్గర నా కూతురుగా పెరుగుతున్నది మనోహరి కూతురా. తను ఎంత పాపం చేసుకుంది. కన్న కూతుర్ని ఎదురుగా పెట్టుకొని ఇన్నాళ్ళు ఎవరో తెలియనట్టు అంజుతో ఎలా ప్రవర్తించిందో. నాకిప్పుడు ఒకే ఒక్క బాధ ఉంది. అది ఏంటి అంటే, అంజుకి వాళ్ళ అమ్మ ఇంత క్రూరురాలని తెలిస్తే ఖచ్చితంగా అంజు చాలా బాధపడుతుంది. మనసు నిండా దుఃఖమే నింపుకుంటుంది. అంజుకి ఎప్పటికీ వాళ్ళ కన్న తల్లిదండ్రులెవరో తెలియకూడదు గుప్తా గారు అని బాధపడుతూ ఉంటుందన్నమాట. పాపం ఆ అరుంధతి, బాలిక, నువ్వు తెలుసుకోవలసినవి తెలుసుకున్నావు. విధి ఎలా నాటకమాడితే మనం అందులో పాత్రలు ధరించవలసిందేనని నువ్వు ఆత్మగా మారాక కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? చూడు బాలిక, నీకు ఇచ్చిన సమయం అయిపోయినది. నువ్వు తిరిగి మన లోకానికి రావలసిందే బాలిక అని అంటారు చిత్రగుప్త. వస్తాను గుప్తా గారు, వస్తాను. కానీ ఒక్కసారి బాగీని కలిసి రావాలనిపిస్తుంది అని ఇంకా బాగీ దగ్గరికి వెళ్తుంది అరుంధతి. ఇంకా బాగీ పాపం అలా నడుచుకుంటూ వస్తుంది. బాగీ దగ్గరికి వెళ్తుంది అరుంధతి. అక్క, ఇక్కడున్నారా? అక్క, ఇవాళ నేను చాలా అలసిపోయాను తెలుసా. అసలు ఏం జరిగిందంటే అని అంటుంది. మిస్సమ్మ, నేను నీకొక విషయం చెప్పాలి అని అంటుంది పాపం అరుంధతి. ఏంటక్క, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధలో ఉన్నట్టున్నారు. ఏ విషయం చెప్తారు అని అడుగుతుంది బాగీ. చెప్తాను, కానీ ఒకటి, నేను ఇది చెప్పాక నువ్వు ఈ విషయం గురించి ఎవరితో ప్రస్తావన తీసుకురాకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో అని అంటుంది అరుంధతి. సరే అక్క, చెప్పు అని అంటారు. నువ్వు అనుకుంటున్నట్టు నేను మనిషిని కాదు బాగీ, నేను ఒక ఆత్మని. అరుంధతి అక్క, అరుంధతి అక్క నువ్వు పిలిచేది ఎవరినో తెలుసా? నన్నే. ఆ పిల్లలకి తల్లిని నేనే అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా నిజం తెలుసుకొని షాక్ అయిపోతుందనమాట బాగీ. అక్క, ఏమంటున్నారక్క మీరు అని అంటుంది. అవును బాగీ, నేను చనిపోయిన తర్వాత కూడా ఇక్కడిక్కడే ఆత్మగా తిరుగుతున్నాను. కానీ నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నానో మాత్రం నాకు నిజంగా తెలీదు. ఆ విషయమే నేను వెళ్ళి తేల్చుకోవాలి. కానీ నాకంత సమయం లేదు. నన్ను తీసుకువెళ్ళిపోతానంటున్నారు. చూడు మిస్సమ్మ, నీకు కొన్ని బాధ్యతలని నేను అప్పచెప్తున్నాను, జాగ్రత్తగా విను. నాకున్న 4 పిల్లల్లో 3 పిల్లలు నేను కన్న పిల్లలు. కానీ అంజుని నేను కనలేదు. అంజుని మేము దత్తత తీసుకున్నాం. తను అనాథాశ్రమం ముందు ఉంటే తన్ని మేము అఫీషియల్గా దత్తత తీసుకున్నాం. కానీ ఆ అంజు వాళ్ళ తల్లిదండ్రి ఎవరో నేను తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను. తెలుసుకొని షాక్ అయ్యాను. ఈ విషయాల్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ అంజు వాళ్ళ అమ్మా నాన్న గురించి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాల్ని ఆపడానికి నువ్వు ప్రయత్నించు. ఎందుకంటే ఆ చేదు నిజాలు తెలిస్తే ఎవరు తట్టుకోలేరు. కాబట్టి నువ్వు నాకు మాట ఇవ్వాలి. అంజు వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలియకుండా ఆయన్ని నువ్వే అడ్డుకోవాలి. అంజు ఎప్పటికీ మీరే అమ్మా నాన్నలా ఉండాలి. నాకు మాట ఇవ్వు అని చెప్పి ఇంకా బాగీ దగ్గర మాట తీసుకుంటుందన్నమాట పాపం అరుంధతి. ఇంకా అరుంధతి వైపు చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది బాగీ. అక్క, మీరు ఇన్నాళ్ళు నాతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాంటిది మీరిప్పుడు అని అంటుంది. కొంతమంది కార్యక్రమాలు, కర్తవ్యాలు కొంతవరకే ఉంటాయి. తర్వాత అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. ఇక్కడితో నాకు ఈ ఇంటికి రుణం తీరిపోయింది. ఇంకా నేను వెళ్ళి రావాల్సిందే అని పాపం అలా ఇంకా చిత్రగుప్త దగ్గరికి వచ్చేస్తుందన్నమాట అరుంధతి. ఇంకా అరుంధతి వైపు చూస్తూ ఉంటారు చిత్రగుప్త.
గుప్తా గారు వెళ్దాం, ఇంకా నాకు ఎలాంటి బాధ్యతలు లేవు. నేను ఆ మిస్సమ్మకి అన్నీ అప్పచెప్పేశాను కదా, ఇంకా నాకు ఎలాంటి బాధ్యతలు లేవు, రండి వెళ్దామని చెప్పి అలా ఇంకా వెళ్ళబోతుంటే బాలిక అని ఇంకా యమధర్మరాజు గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. బాలిక, నువ్వు ఎంతో పుణ్యము చేసినావు, నువ్వు చాలా మంచిదానివి, మేము నిన్ను తీసుకువస్తామని చెప్పినా నువ్వు అంగీకరిస్తున్నావంటేనే నువ్వు ఎలాంటి దానివో అర్థమవుతుంది. నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. పౌర్ణమి గడియలు కూడా దాటిపోయే సమయం ఆసన్నమైనది. కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నువ్వు శాశ్వతంగా మనిషిగా మారే వరాన్ని నేను నీకు ఇస్తున్నాను బాలిక అని చెప్పి ఇంకా అరుంధతిని మనిషిగా మారుస్తారు యమధర్మరాజు. ఒక్కసారంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. ఇంకిటువైపు అరుంధతి వెళ్ళిపోయిందని బాధపడుతూ ఉంటుంది బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.